అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని యజ్ఞశెట్టిపల్లి శివారులో వందలాది ఎకరాల్లో ప్రభుత్వ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దాన్ని ఎర్రకొండ అంటారు. ఈ ఎర్రకొండపై ప్రభుత్వ ప్రజా సంపద, ప్రకృతి సంపద అపారంగా విస్తృతవుతుంది. మరి ఈ ప్రకృతిలో పచ్చిక బయళ్ళు, భారీగా వృక్ష సంపదతో ప్రకృతి రమణీయత ఇందులో భాగంగా అలవాలంగనైతే ఉంది. ఎర్రచందనం, సిరిగంధం వంటి విలువైన వృక్ష సంపదతో అలరాలుతుంది. పచ్చిక బయళ్లతో, దట్టమైన వృక్ష సంపదతో ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. ఎర్రచందనం, సిరిగంధం వంటి విలువైన వృక్ష సంపదతో అలరారిన అడవుల పై అక్రమార్కుల కన్ను పడింది. అధికారమే అండతో అక్రమార్కులు ఇక రెచ్చిపోయారు. అడవికి ఆనుకుని ఉన్న వందల ఎకరాల భూమినైతే ప్రభుత్వ భూములకు క్షోత్రియం పేరుతో పట్టాలు తెచ్చుకొని అవే ఆధారంగా కొండల్లోకైతే హిటాచీలు దించారు. వేలాది చెట్లను నిర్దాక్షిణ్యంగా నేల కూర్చి రాత్రికి రాత్రే బయటకు తరలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అడవులనే మాయం చేశారు. అంతేకాదు అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యంపై చేసిన దాడి చేసి రమణీయమైన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఖనిజ రవాణా కోసం అడవుల మధ్య రహదారులైతే నిర్మిస్తున్నారు. గత 10 ఏళ్లుగా దేమకేతపల్లిపై అయితే వైగొల్లపల్లి, యజ్ఞశెట్టిపల్లి పరిసరాల్లో పొలాలు, కొండలు, గుట్టలు మైనింగ్ మాఫియా చేతుల్లో చితికిపోతున్నాయి. రాజకీయ నేతల ముసుగులో బయట ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా కొండల్ని కరిగిస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారు. ఇప్పటికే ఒకవైపు కొండలు విధ్వంసానికి గురికాగా ఇప్పుడు మరోవైపు ఉన్న గుట్టలను కూడా నామరూపాలుగా లేకుండా చేయడానికి కొండలను తవ్వి విధ్వంసం చేసి మట్టిని, గ్రావెల్స్ ను తరలించుకుపోవడానికి సిద్ధమవుతున్నారు అక్రమార్కులు. ఇది అక్రమ మైనింగ్ కాదు, మరి ప్రకృతిపై కొనసాగుతున్న దండయాత్ర పంచా అని సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. అధికారమే అండ ఎర్రకొండపై అక్రమార్కుల దండు వాలిపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడవులపై పులి పంజాల దాడికి దిగారు. చిలమత్తూరుకు ఎర్రకొండ ఒకప్పుడు పచ్చిక బయళ్ళు, కానీ ఇప్పుడు హిటాచీల మోత మోగుతోంది. దీంతో వృక్షాల మౌన విలాపం, వన్యప్రాణుల వేదన ఎవరికి వినపడటం లేదు. అధికారం అడ్డం పెట్టుకుని పట్టాల పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా, రాత్రికి రాత్రే అడవులకు తొలగింపు, పేలుడు పదార్థాలతో కొండల్ని పిండి చేసి విధ్వంసం చేసే దుస్సాహసానికి దిగారు. ఇవి అక్రమార్కులు కాదు. అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972ను చెత్తబుట్టలో పడేశారు. సూపర్ ప్రైమ్ కోర్టు ఇచ్చిన గోదావర్మన్ కేసు తీర్పునైతే పట్టించుకోవడం లేదు. అడవిలా కనిపిస్తే అదే అడవి అని సుప్రీం చెప్పినా కూడా ఎర్రకొండపై మాత్రం అధికార పార్టీకి చట్టాలే అడ్డు రావటం లేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎక్కడా, మరి ఎన్విరాన్మెంటల్ అనుమతులు ఉన్నాయంటే సమాధానమే లేదు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 నిబంధనలు ఈ నేతలకు వర్తించవా అంటే అధికారుల మౌనం ఎందుకు? చట్టాలు బలహీనమా లేక పాలకులే బలవంతులా? మరి ప్రకృతి ధ్వంసానికి ఇదేనా ప్రజాప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ అని ఎర్రకొండపై అక్రమార్కుల మూట చేస్తున్న విధ్వంసం భవిష్యత్తుపై దాడిగా ముఖ్యంగా అభివర్ణిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ముఖ్యంగా పర్యావరణవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, అనంతపురం జిల్లాలో అసలు ఎర్రకొండపై మైనింగ్ అయితే రోజు రోజు పెరిగిపోతుందని చెప్పవచ్చు. అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ విమర్శ. అనంతపురం జిల్లా చిలమకత్తూరు మండలం యజ్ఞశెట్టిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని కబ్జా చేసేసి దోచుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ ఎర్రకొండను పూర్తి స్థాయిలో ఇప్పటికే దోపిడీకి గురి చేశారు. ఇటీవల చూసుకుంటే మరింత ఒక అడుగు ముందుకేసేసి అధికార అండదండలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సైతం అధికార పార్టీకి సంబంధించిన వారితో తొత్తులుగా మారేసి ఈ ఎర్రకొండను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఒక పక్క చూసుకుంటే మృగ ప్రాణ హాని కల్పించకూడదు అనేది చట్టాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతాలను సైతం కూడా పూర్తిగా నేలమట్టం చేసేసి ఎర్రచందనం ఖరీదైన చెట్లు సైతం ధ్వంసం చేసే పరిస్థితి కనబడుతుంది. రాత్రి వేళలో ఈ అనంతపురం జిల్లా ఈ ఎర్రకొండ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ ఎవరు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో నిద్రపోవాలన్నా కానీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కూడా చిమ్మ చీకట్లో కూడా ఒక పక్క జేసీబీ మిషన్తో తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి పగలు కూడా ఎక్కడ అధికారులు సామాన్యుడు ఒక గృహం మీద చిన్న ఒక ఫ్లోర్ బిల్డింగ్ వేసుకున్నా కానీ దాన్ని తప్పుగా పరిగణన తీసుకొని దాని మీద చట్టాలు అనేసి వాళ్ళని నిర్మాణం చేసుకున్న చిన్న భవంతిని సైతం కూలగొట్టే ఈ అధికారులు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగ పాలవుతున్నా, అడ్డదారుల్లో వెళ్తున్నా కానీ కనీసం అటువైపు చూసిన పరిస్థితి లేదు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా చూసుకుంటే వీరు కూటమి ప్రభుత్వమా లేదంటే గత ప్రభుత్వం అనేది చెప్పుకోవటం అన్నా
పూర్తిగా వీళ్ళందరూ కూడా కబ్జాదారులు, అదేవిధంగా పూర్తిగా దోపిడీకి సంబంధించి ఉంటా. అధికారంలో ఏ పార్టీ ఉంటే సొత్తులుగా మార్చడం, వారికి ప్యాకేజీలు ఇవ్వడం, వారి ప్యాకేజీల ద్వారా ఈ పనులు పూర్తి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే ఎంతో అభివృద్ధి జరిగే ఆ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఈ విధమైన దోపిడీకి పాల్పడుతున్నా కానీ అధికారులు కూడా కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో కూడా రాజకీయ నాయకులు ప్రకృతి మొత్తం దోచుకు వెళ్తున్నారని చెప్పేవారు కూడా చెప్పినా కానీ వారి మీద తిరిగి కేసులు బనాయించే పరిస్థితి ఉంటుంది. హర్వర్ష. శివరాజేష్, ఇప్పుడు అధికారులు కూడా మౌనంగా ఉంటున్నారంటే కూడా ఆ యొక్క ప్రజలు కావచ్చు, వారి యొక్క చాలా మంది అయితే తెలియజేస్తున్నారు. అసలు అధికారులు ఇంత మాఫియా జరుగుతున్నా కూడా, అసలు ఈ ఎర్రకొండపై ఇంత దండయాత్ర జరుగుతున్నా కూడా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? మరి హిమవర్ష, ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటే ఎర్రకొండపై చూసుకుంటే అక్రమార్కుల దోపిడీ రాత్రి పగలు తేడా లేకుండా 24/7 పూర్తి స్థాయిలో దోపిడీ కొండను తవ్వేస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న వన్య ప్రాణులు సైతం ఎక్కడికక్కడ చంపేసి ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ఏమి మార్పు చేర్పులు అయితే మటుకు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్కడ ఈ కొద్దిపాటి భయాలుగా లేకుండా జరిగింది. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలను అడ్డు పెట్టుకొని ఈ దోపిడీకి, ఎర్రకొండ దోపిడీకి ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రాంత అనంతపురం జిల్లా మొత్తం కూడా ప్రకృతిని పూర్తిగా కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు ఇంత నిర్లక్ష్యానికి ఒరిగడుతున్నారు. ఒక పక్క దోపిడీకి గురి అవుతుంది, మట్టి తవ్వకాలను నిలిపివేయాలని చెబుతున్నప్పుడు కూడా కనీసం పట్టించుకునే నాదుడు కూడా అక్కడ లేరు. రైట్ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.